తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబుకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హీరోగా, విలన్గా, కామెడీ విలన్గా, కామెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో సినీ అభిమానుల్ని అలరించారు. 565కి పైగా చిత్రాల్లో తన విలక్షణమైన నటనతో, డైలాగ్ డెలివరీతో మెప్పించారు. అందుకే ఫ్యాన్స్ ఆయన్ని డైలాగ్ కింగ్ అని, కలెక్షన్ కింగ్ అని పిలుచుకుంటున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణించారు. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న మోహన్ బాబు బయోపిక్ తీయాలని ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు ఆశపడుతున్నారు. కన్నప్ప మూవీ ప్రమోషన్స్లో భాగంగా మంచు విష్ణు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి మోహన్ బాబు బయోపిక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికిప్పుడు తన తండ్రి బయోపిక్ తీయాలనే ఆలోచన లేదని, కానీ భవిష్యత్తులో తీసే అవకాశం ఉందని తెలిపారు. కానీ అందులో తాను హీరోగా నటించనని, ఎందుకంటే తన తండ్రి పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనని అన్నారు. మోహన్ బాబు బయోపిక్ తీస్తే మాత్రం ఖచ్చితంగా తమిళ హీరో సూర్యతో తీస్తానని మంచు విష్ణు చెప్పారు. తన బ్యానర్లో సొంత నిర్మాణంలో ఆ బయోపిక్ రూపొందిస్తానని పేర్కొన్నారు. మోహన్ బాబు లైఫ్లో సినిమాకి అవసరమైన ఎలిమెంట్సే ఉన్నాయని చెప్పారు. భక్తవత్సల నాయుడుగా ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంత పెద్ద స్థాయికి ఎదిగారు. ఆయన సినీ కెరియర్, రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తన నట వారసులుగా మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్నల్ని చిత్ర పరిశ్రమలోకి తీసుకురావడం దగ్గర నుంచి నిన్న మొన్నటి మంచు ఫ్యామిలీలో వివాదం వరకు ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కనుక ఆయన లైఫ్ స్టోరీతో బయోపిక్ తీస్తే వర్కౌట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. ఇక హీరో సూర్యతోనూ మంచు ఫ్యామిలీకి సత్సంబంధాలున్నాయి. గతంలో సూర్య హోమ్ బ్యానర్లో తెరకెక్కిన ఆకాశమే నీహద్దురా సినిమాలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఇరువురు చాలాసార్లు కలుసుకున్నారు. సూర్య సైతం మోహన్ బాబు అంటే తనకు చాలా గౌరవం ఉందని పలు సందర్భాల్లో అన్నారు. మరి ఫ్యూచర్లో మోహన్ బాబు బయోపిక్ తీయాలని అనుకుంటే సూర్య లీడ్ రోల్లో నటించడానికి అంగీకరిస్తారేమో చూడాలి. ఇక కన్నప్ప విషయానికి వస్తే ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.